ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ పేరేంటన్నా మనం చెప్పాలి, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. సో మనకి హెడ్డింగ్ చూడగానే ఎప్పుడు లైక్ చాప్టర్ నేమ్ చూడగానే అసలు ఏం నేర్చుకోబోతున్నాం ఈ చాప్టర్ లో అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ క్వాంటిటీస్. సో కంపేరింగ్ అంటే ఏంటి? యూ ఆల్ నో ఏంటది? వీఆర్ కంపేరింగ్ టూ డిఫరెంట్ పర్సన్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, ఐటమ్స్, ఎనీథింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమ్ముడికి నీకు క్వార్టర్లీలో మార్క్స్ వచ్చాయి కదా. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నీకు 100కి 60 మార్క్స్ వచ్చాయి. అన్నయ్యకి ఎంత వచ్చాయి? 75 వచ్చాయి. సో నేను ఎప్పుడు ఏం చెప్తానన్నా మీకు, అన్నయ్య కన్నా నీకు తక్కువ వచ్చాయి అని నేనేం చేస్తున్నాను? ఐఎమ్ కంపేరింగ్ యువర్ బోత్ మార్క్స్, రైట్? సో మార్క్స్ అనేవి ఏంటి ఇక్కడ? వాట్ ఆర్ మార్క్స్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాంటిటీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం తీసుకుందాం, ఐ హ్యావ్ 5 డిఫరెంట్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సరే నా దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి, ఓకే. నా ఫ్రెండ్ దగ్గర 3 యాపిల్సే ఉన్నాయి. సో ఎలా కంపేర్ చేస్తున్నాను నేను? క్వాంటిటీస్ అంటే ఐ హ్యావ్ 5 ఐటమ్స్ అండ్ షీ హ్యాస్ 3 ఐటమ్స్. సో ఐఎమ్ కంపేరింగ్ డిఫరెంట్ క్వాంటిటీస్. సో మార్క్స్ కానీ లేదంటే ఐటమ్స్ కానీ, బుక్స్, ఓకే, డిఫరెంట్ బుక్స్, పెన్సిల్స్, ఎనీథింగ్, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ని మనము కంపారిజన్ చేస్తున్నాం. యూజింగ్ వాట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. యూజింగ్ ఇక్కడ ఏమన్నారు? ప్రపోర్షన్, ఓకేనా. సో ఏదైనా క్వాంటిటీస్ ని ఎలా కంపేర్ చేస్తాం నాన్న మనము? ఎప్పుడైనా కంపారిజన్ కి వీ హ్యావ్ రేషియోస్ యూజ్ చేసి కంపేర్ చేస్తాం, ఓకే. రేషియోస్. ఇంకొకటి ఏంటి? పర్సెంటేజెస్, ఓకే, పర్సెంటేజెస్ లేదా ఫ్రాక్షన్స్. సో ఈ 3 డిఫరెంట్ మెథడ్స్ తో మనం క్వాంటిటీస్ అనేవి కంపారిజన్ చేస్తాం. ఈ చాప్టర్ మొత్తము మనం నేర్చుకోబోయేది అదే.